రేపు సెప్టెంబర్ నెల 20వ తేదీ శనివారం రోజు. ఈ తేదీ ఈ సంవత్సరంలో ఒక ప్రత్యేకతని కలిగిస్తుంది అని పండితులు చెప్తున్నారు. అది మీకు తెలుసా? ఏమిటంటేనండి, సాధారణ శనివారంలా ఇది కాదనే చెప్పాలి రేపటి రోజు. ఇది నెలలో 4వ శనివారం. అది కూడా ఆద్య అమావాస్య ముందు రోజు అన్నమాట. ఇలాంటి రోజులు సంవత్సరంలో చాలా అరుదుగా వస్తాయి అని కూడా చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు. ఈరోజు చేసే చిన్న పని మన జీవితంలో పెద్ద మార్పును తీసుకువస్తుంది అని కూడా చెప్పవచ్చు అని కూడా పండితులు అంటున్నారు. ఏమిటంటేనండి, ఒక అద్భుతాలే జరుగుతాయి రేపు అని కూడా చెప్పాలి మనం చేసే ఈ పరిహారంతో. కాబట్టి మీరు వీడియోని మొత్తం ఫాలో అయిపోండి, ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా. ఈ వీడియోలో ఈ పరిహారంతో పాటు ఒక స్విచ్ బోర్డ్ దీనికి సంబంధించింది కూడా ఉంటుంది. అంటే మనం ముందుగా చెప్పుకుంటున్నాం కదండి, మన వీడియోస్లో ఈ పరిహారాలతో పాటు స్విచ్ బోర్డ్స్ కూడా ఉంటాయి. ఈ పరిహారాలు అందుబాటులో లేవండి, మేము చేయలేము అనుకున్న వారు స్విచ్ బోర్డ్స్ చేసుకున్న ఇదే ఫలితం వస్తుంది, పరిహారం చేసుకున్న ఫలితమే అని కూడా చెప్పవచ్చు. కాబట్టి మీరు వీడియోని అస్సలు స్కిప్ చేయకుండా చూస్తూ వెళ్ళిపోండి, అప్పుడే మీకు చక్కగా అర్థమవుతుంది. అంతేకాదండి, వీడియోని లైక్ చేయటం కూడా అస్సలు మర్చిపోకండి. ఇక ఏమిటంటేనండి, మీ మనసులో ఒక ఆలోచన వస్తుంది కదా, ఏం ప్రత్యేకమైంది ఈరోజు, ఏం చేయాలి మనం అని. అదే ఇప్పుడు మీరు చూడబోతున్నారు. కానీ వినండి, ఈరోజు చేసే పని ఒక్కటే. మీరేం పెద్ద ఖర్చులు లేవు, పెద్ద సమయం పెట్టాల్సిన అవసరం లేదు. ఎవ్వరు చూడకుండా చేయగలిగేది, అంటే మామూలుగా అనమాట, రహస్యంగా చేయాలి ఈ పరిహారాన్ని. ఎవరికన్నా చెప్తే ఫలితాలు అనేవి తగ్గుతాయి. కాబట్టి మీరు గమ్మన చేసేసుకుంటే మంచిదన్నమాట, ఎవరికి చూడకుండా అనే చెప్పవచ్చు అని పండితులు అంటున్నారనమాట. మీరు చేయాల్సిందల్లా ఏమీ లేదండి, మీ ఇంట్లో ఉన్న ఒకే ఒక రూపాయి నాణెం అనమాట సరిపోతుంది మీకు. అవును, ఒక్క రూపాయి మీకు అప్పుల్ని తగ్గించగలదు, మీ కష్టాల్ని దూరం చేయగలదు, మీరు ఎదురు చూస్తున్న డబ్బుని ఆకర్షించగలదు అని కూడా చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు. శనివారం అంటేనే శనిగ్రహం రోజు. శని అనగానే చాలామందికి భయం, కానీ నిజానికి శనిదేవుడు మనకి న్యాయం చేసే గ్రహం, మన కర్మ ఫలితాలని ఇస్తాడు. కానీ మనం పశ్చాత్తాపం చెందితే, మనం నిజాయితీగా మారితే శని మనల్ని దీవిస్తాడు అని కూడా చెప్పవచ్చు. ఆ దీవెనే మనకి ధనం, అదృష్టం తీసుకువస్తుంది. అదే కాదు, ఈరోజు స్పెషల్ ఇంకొకటి కూడా ఉంది. ఈ శనివారం రోజు హనుమంతుడి ఆరాధనకు కూడా అనువైన ఒక రోజుగా భావించబడుతుంది అని కూడా చెప్పవచ్చు. ఈ నెలలో వచ్చే శనివారం ఏమిటంటే, 4 శనివారాలైనా సరే, 5 శనివారాలైనా సరేనండి, ప్రత్యేకమైన ప్రాముఖ్యతను కలిగి ఉంటాయి అని కూడా చెప్పుకోవచ్చు అనమాట. కాకపోతే ఏమిటంటే, ఈ శనివారం ఇంకా ప్రత్యేకమని కూడా చెప్పాలి, ఎందుకంటే అమావాస్య ముందు రోజు వస్తుంది కాబట్టి అని పండితులు అంటున్నారనమాట. అంతేకాదు, సాధారణ రోజుల్లో మనం శనివారం రోజు ఉపవాసం ఉండి పూజలు చేసేటప్పుడు మన జీవితంలో ఉండే కష్టాలు, అప్పులు ఇవన్నీ తీరుతాయి అని చెప్తారు పెద్దలు. అలాగే ఇతర శనివారాలు ఉండకపోయినా ఈ శనివారం రోజు మనం ఒక్కసారైనా సరేనండి ఉపవాసం ఉండి పూజలు చేసేటప్పుడు అన్ని సంపదలు మనని వెతుక్కుంటూ వస్తాయి. ఇలాంటి ప్రత్యేకమైన శనివారం ఏమిటంటేనండి, ప్రత్యేకమైన రోజు అనే చెప్పాలి. అన్ని రకాల అష్టైశ్వర్యాలు మనని వెతుక్కుంటూ వస్తాయన్నమాట. ఎందుకంటే ఎక్కడైతే వెంకటేశ్వర స్వామి ఆరాధన చేస్తారో అక్కడ పిలవకుండానే మహాలక్ష్మి అమ్మవారు వస్తారు అని శాస్త్రాల్లో చెప్పబడింది. కాబట్టి వీలైనంత వరకు రేపటి రోజులో ఒక పూట భోజనమైనా మీరు చేయండి, అంటే ఒక పూట ఉపవాసం ఉండి ఆరాధన చేస్తే మంచి ఫలితం వస్తుంది అని కూడా చెప్పవచ్చు. ఇప్పుడు ఏమిటంటేనండి, మనం చక్కగా 2 రకాల పరిహారాలు అనేవి చేయబోతున్నాం. 2 కూడా చూస్తే అద్భుతమైన ఫలితాలను ఇచ్చే పరిహారాలనే చెప్పవచ్చు. ఇది స్త్రీ పురుషులు ఎవరైనా సరేనండి, డబ్బు అవసరం తీరాలని అనుకునేవారు ఎవరైనా చేయవచ్చు. దీనికి ఎటువంటి రూల్స్ ఆర్ రెస్ట్రిక్షన్స్ అస్సలు లేవు. కాబట్టి పీరియడ్స్ టైంలో కూడా నిరభ్యంతరంగా చేయవచ్చు. ఏమిటంటే మీకు అనిపిస్తుంది, ఏమిటండి ఆడవారు పీరియడ్స్ టైంలో కూడా చేయవచ్చా అంటే, ఇది పీరియడ్స్ టైంలో కూడా చేసేసుకోవచ్చండి. ఎందుకంటే ఇది పెద్ద హోమము, యాగము, దేవాలయంలో పూజలు కావన్నమాట. ఇది మన ఇల్లు శుభంగా ఉండటానికి, ఎనర్జీని యాక్టివేట్ చేయడానికి చేసే చిన్న చిన్న సంకల్పాలు మాత్రమే. కాబట్టి ఎవ్వరు ఆపాల్సిన అవసరం లేదన్నమాట. ఎలాంటి అడ్డంకి కూడా దీనికి పనిచేయదు, ఎలా ఉన్నా చేసుకోవచ్చు. ఈ చిన్న పరిహారాలు అనేవి మన మనసులో శక్తిని ఉపయోగించి ఫలితాలను ఇస్తాయి. కాబట్టి పీరియడ్స్ టైంలో చేయటంలో తప్పు లేదు.
పెద్దవాళ్ళు చెప్పే పీరియడ్స్లో పూజలు చేయొద్దు అనే నియమం ప్రధానంగా దేవాలయం పూజలు లేదా మూర్తి స్పర్శకు మాత్రమే వర్తిస్తుందన్నమాట. కానీ ఇలాంటి సులభమైన పరిహారాలు గుమ్మం దగ్గర నాణెం పెట్టడం, ఇలాంటి స్విచ్ వర్డ్స్ రాయటం దగ్గర పీరియడ్స్ ఉన్నా కూడా చేసేసుకోవచ్చు, తప్పేమీ లేదు. ఈ పురిటి మైల ఉన్నా కూడా మీరు నిరభ్యంతరంగా చేసేసుకోవచ్చు అన్నమాట. ఏ పరిస్థితుల్లో ఉన్నా కూడా మీరు దీన్ని చేయొచ్చు. శనివారం అని గుర్తుపెట్టుకొని ఏ సమయానికైనా సరే మీరు చేయవచ్చు. కానీ ఉదాహరణ ఏమిటంటే మీరు సరైన విధంగా సరైన సంకల్పంతో చేయాలి అని కూడా చెప్పాలి. ఈ ఏప్రిల్ 20 శనివారం రోజండి. ఈ ఏడాది చాలా అద్భుతమైన రోజు రేపు అనేది చెప్పాలన్నమాట. ఏమిటంటే అధికంగా ఉంటుంది రేపటి రోజుకి శక్తి. ఎందుకంటే అమావాస్య ముందు రోజు, అది మహాలయ పక్ష రోజులు జరుగుతున్న రోజులలో ఇక ఈ శనివారం రోజు చివరిది అనే చెప్పాలన్నమాట. ఏంటంటే ఎల్లుండి అమావాస్యతో మహాలయ పక్షం కంప్లీట్ అయిపోతుంది కాబట్టి. అయితే ఈరోజు మీరు చిన్న చిన్న పనులు చేస్తే చాలండి, మీకు అనుకూలంగా మారిపోతాయి పరిస్థితులు అనేవి అని కూడా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. ఈరోజు ఉదయాన్నండి మీరు గుమ్మం దగ్గర ₹1 ఉంచాలి అనుకోండి, దాని వెనుక రహస్యం మటుకు చాలా లోతుగా ఉంటుందనే చెప్పాలి. వాస్తు ప్రకారం గుమ్మం అంటే మన ఇంటి ప్రాణవాయువని ప్రవేశించే ప్రదేశం. ఏమిటి వాస్తు ప్రకారం మన గుమ్మం అంటేనే మన ఇంటి ప్రాణవాయువు ప్రవేశించే ప్రదేశం అన్నమాట. మీరు ఇక్కడ ఉంచిన వస్తువు, మీరు అక్కడ పలికిన మాటలు, మీరు అక్కడ పెట్టిన సంకల్పం, ఇవన్నీ కూడా మీ ఇంటికి అద్భుతమైన ఎనర్జీగా వస్తాయని చెప్పాలన్నమాట, తీసుకువస్తాయన్నమాట మంచి ఎనర్జీని. ఇప్పుడు మీరు ఆలోచించండి, ఈరోజు ఒక చిన్న నాణెం పెట్టి మనం మన ఇంట్లోకి సంపదని రా అని కోరితే ఆ కంపనం అంటే ఆ వైబ్రేషన్ అనేది, ఆ శక్తి ఆ రోజే మన ఇంట్లోకి ఆహ్వానించబడుతుంది అన్నమాట. ఇది వినగానే మీకు అనిపిస్తుంది, ₹1 ఉంచడం వల్ల నిజంగా అప్పులు తీరుతాయా, కష్టాలు పోతాయా అని. ఇక్కడే రహస్యం ఉంది. ఈరోజు మీ సంకల్ప శక్తి చాలా బలంగా పనిచేస్తుంది. ఎందుకంటే ఈరోజు శని శక్తి, అమావాస్య శక్తి కలిసే రోజు. దానికి తోడు ఈ శనివారం అంటేనే వెంకటేశ్వర స్వామికి సంబంధించిన రోజు. ఇంకా దానికి తోడు హనుమంతుడి పూజ చేసే రోజు కూడా అనే చెప్పాలి. ఇన్ని శక్తులు కలిసిన రోజు కాబట్టి రేపు అత్యంత శక్తివంతమైన రోజు అవుతుంది అని కూడా మనం చెప్పుకోవచ్చు అనమాట. అదే సమయంలో మీరు చేసే చాలా సులభమైన పద్ధతి అన్నమాట. మీరు చక్కగా సైలెంట్గా ఎలాంటి భయం లేకుండా చేసేసుకోవచ్చు అనమాట. చాలా తక్కువ సమయం మాత్రమే దీనికి పడుతుంది, కానీ ఫలితం మటుకండి మీకు జీవితాంతం ఉంటుంది, విపరీతంగా వస్తుంది అని కూడా చెప్పుకోవచ్చు. ఈరోజు మీరు చేసిన పని తర్వాత వచ్చే వారం నుంచే మీకు ఫలితాలు అనేవి అద్భుతంగా కనపడతాయి అన్నమాట. కొన్ని రోజుల్లోనే డబ్బు రాకపోవటానికి కారణమైన అడ్డంకులు మొత్తం తొలగిపోతాయి మీ జీవితంలోంచి. మీరు ఎవరికైనా అప్పులు ఉన్నా, అంటే మీరు ఎవరి దగ్గరన్నా అప్పు తీసుకున్నా వాటిని చాలా తేలిగ్గా చెల్లించే స్థితికి వచ్చేస్తారు. ఇంట్లోకి అండి డబ్బు అనేది విపరీతంగా ఒక వరదలా వస్తుంది అని కూడా చెప్పాలి. అంతేకాదు మన పెద్దలు ఎప్పుడు చెప్పేవారు, శనివారం గుమ్మం పవిత్రంగా ఉంచాలన్నమాట. ఎందుకంటే అక్కడ ఏ వస్తువులైతే మనం పెడతామో అదే మనకి అద్భుతాల్ని సృష్టిస్తుంది. అదే ఈరోజు చెప్తున్న ఆధునిక వాస్తు కూడా అని కూడా చెప్పుకోవచ్చు. సెప్టెంబర్ 20 శనివారం ఈ ప్రత్యేకమైన సమయాన్ని మీరు అస్సలు మిస్ అవ్వకండి. ఎందుకంటే ఇది మీ జీవితాన్ని మార్చే మొదటి అడుగు కావచ్చు. ఈ చిన్న పని మీరు చేస్తే చాలు, అది మీ ఇంటి అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది అని కూడా చెప్పవచ్చు. మీ ఇంటికి అద్భుతమైన భోగభాగ్యాలనైతే అందించి తీరుతుంది అని కూడా మనం చెప్పుకోవచ్చు. మీ ఇంటి గుమ్మం అంటే మీ అదృష్టానికి దారి లోపలికి తీసుకువచ్చే గుమ్మం అన్నమాట. మీరు ఇక్కడ పెట్టిన రూపాయి ఏమిటంటే శనిదేవుడికి సమర్పణగా పరిగణించబడుతుంది. అదే మీ కర్మని సాఫీగా చేస్తుంది. మీరు ఎంత పెద్ద సమస్యలో ఉన్నా, డబ్బు లేక ఇబ్బంది పడుతున్నా, వ్యాపారం నడవకపోయినా ఈరోజు మీరు చేసిన పని మీకు ఒక కొత్త మార్గాన్ని అయితే తెరుస్తుంది అని కూడా మనం చెప్పుకోవచ్చు అన్నమాట. కాబట్టి రేపటి ప్రాముఖ్యత మీకు అర్థమైంది కదా. ఇప్పుడు మీరు ఆలోచించండి, ఎలా పెట్టాలి, ఎప్పుడు పెట్టాలి, ఏ సమయానికి పెట్టాలి, ఇన్ని క్వశ్చన్స్ వచ్చేస్తాయి ఒక్కసారిగా మనసులో. ఎందుకంటే సమయానికి చేసిన పని ఫలితాన్ని ఇస్తుంది అని చెప్పవచ్చు.
ఇప్పుడు ఎక్కడ పెట్టాలి, ఏం చేయాలన్నది ఇదే వీడియోలో ఇప్పుడు మీరు తెలుసుకోపోతున్నారు. కాబట్టి లాస్ట్ వరకు అండి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే మీకు చక్కగా అర్థమవుతుంది. అంతేకాదండి, మీరు ఫస్ట్ సారి మా ఛానల్కి వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతకుముందు వచ్చి కూడా సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం. అంతేకాదండి, ఈ వీడియోని మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి. చేస్తారు కదా. రేపండి మీరు ఈ పరిహారాన్ని శనివారం రోజు ఎప్పుడు చేస్తారు అంటే రాహుకాలం యమగండం మాత్రం వదిలేయాలంతే. శనివారం రోజున రాహుకాలం అనేది ఉదయం 9 గంటల నుంచి 10:30 వరకు ఉంటుంది. యమగండం అనేది మధ్యాహ్నం 1:30 నుండి 3. ఈ 2 వదిలేసి మిగతా సమయాల్లో మీరు ఇది చేసేసుకుంటే సరిపోతుంది. ఏమిటంటేనండి, ఈరోజు ముందుగానే చెప్పేస్తున్నాం కాబట్టి మీకు తెచ్చుకోవటానికి వస్తువులు అనేవి మీరు ఇంట్లో ఉంటే ఇంట్లో ఉన్న వాటితో చేయవచ్చు. లేవండి అంటే మీకు తెచ్చుకోవటానికి టైం ఉంటుంది కాబట్టి రేపు పొద్దున్నే వెళ్ళి చక్కగా ఈ వస్తువుల్ని తెచ్చేసుకొని మీరు ఈ పరిహారాన్ని చేసేసుకుంటే సరిపోతుంది అని కూడా చెప్పవచ్చు. అయితే మనం పరిహారంలోకి వెళ్ళే ముందండి, మనం ముందుగా చెప్పుకున్నట్టు ఈ పరిహారానికి సంబంధించిన ఒక స్విచ్ బోర్డ్ అనేది కూడా చెప్పేసుకొని తర్వాత పరిహారంలోకి వెళ్ళిపోదాం. ఏమిటంటే చాలామంది ఈ పరిహారం చేయటానికి మాకు కుదరదండి అన్న వారికి స్విచ్ బోర్డ్ అండి. స్విచ్ బోర్డ్ అనేది ఒక చిన్న పదం లేక పదాల కాంబినేషన్ అనమాట. ఇది మన సబ్కాన్షియస్ మైండ్ని డైరెక్ట్గా యాక్టివేట్ చేస్తుంది. దీన్ని మీరు మంత్రంలా రిపీట్ చేస్తే మీ ఆలోచనలు, ఎనర్జీ, పరిస్థితులు మారి మీరు కోరుకున్న ఫలితం అయితే మీ దగ్గరికి వస్తుందన్నమాట. రేపు శనివారం రోజు గుమ్మం దగ్గర ₹1 ఉంచే రోజు అనమాట. మీకు స్విచ్ బోర్డ్ వచ్చేసి ఏంటంటే రీచ్ కౌంట్ డివైన్. ఏమీ లేదండి, రీచ్ కౌంట్ డివైన్. రీచ్ అంటే మీరు కోరుకున్న డబ్బు లక్ష్యం త్వరగా చేరటానికి, కౌంట్ అంటే డబ్బులు పెరగటానికి అనమాట. లెక్కలు అనేవి డబ్బులు లెక్కలు పెరగటానికి, ఆదాయం పెరగటానికి. డివైన్ అంటే దైవ ఆశీర్వాదం రావటానికి, అడ్డంకులు తొలగిపోవటానికి. మీరు ఎప్పుడు చేయాలి అంటే శనివారం ఉదయం మీరు ఇంటి దగ్గర ఉన్నవారైతే, అంటే పూజలు చేయని వారైతే ఈ విధంగా చేసేసుకోవచ్చు అనమాట. ఏమిటంటే గుమ్మం శుభ్రం చేసేసి ₹1 ఉంచేసేయాలి అక్కడ. లేదా ఆ నాణ్యం పెట్టినాక 11 సార్లు లేదా 21 సార్లు లేదా మీ ఇష్టం 108 సార్లు అయినా జపించండి. ఈ నాణ్యం పెట్టే ముందు లేదా తర్వాత అండి స్విచ్ బోర్డ్ని గుండెల దగ్గర మీ చేతులు పెట్టుకొని మెల్లగా చెప్పేసేయండి. 11 లేదా 21 సార్లు రిపీట్ చేయండి. చెప్తున్నప్పుడు మీకు అప్పులు తీరుతున్నట్టుగా, మీ ఇంట్లో డబ్బు ప్రవహిస్తున్నట్టుగా చక్కగా ఊహించేసేసుకోండి. మీరు రాయాలండి అనుకుంటే కనుక ఎరుపు లేదా ఆకుపచ్చ పెన్నుతో చిన్న పేపర్ మీద రీచ్ కౌంట్ డివైన్ అని రాసి ఆ నాణాన్ని కింద ఉంచవచ్చు అనమాట. లేదా మీ చేతి రింగ్ ఫిగర్ ఉంటుంది కదండి, ఉంగరం వేలు మీదైనా రాసుకోవచ్చు అనమాట. వైట్ కలర్ మార్కర్తో కానీ పెన్నుతో కానీ. ఈ స్విచ్ బోర్డ్ రాస్తున్నప్పుడు లేదా చెప్తున్నప్పుడు ధనం మా ఇంట్లోకి ప్రవహిస్తుంది అని తెలుగులో కూడా చక్కగా చెప్పేసుకోండి. ఇలా చెప్పటం వల్ల ఒక అద్భుతాలే జరుగుతాయి మీకు అని కూడా చెప్పవచ్చు. స్విచ్ బోర్డ్ని స్క్రీన్ మీద కూడా చూపిస్తున్నాను, చూసి చక్కగా చెప్పేసుకోండి. అంటే ఇంకా పరిహారంలోకి వెళ్ళిపోదామండి. ఈ ఒక్క వస్తువుతో మనం 2 రకాల పరిహారాలు అనేవి చేయబోతున్నాం అన్నమాట. ఈ 2 కూడా పరిహారాలు చూస్తే అద్భుతమైన ఫలితాలనిచ్చే పరిహారాలు అనే చెప్పవచ్చు. ఇది పురుషులు, స్త్రీలు ఎవరైనా కూడా చేసేసుకోవచ్చు అన్నమాట. ఏమి రూల్స్ లేవు, వీరు చేయాలా వారు చేయాలా అని ఎవరైనా చేసుకోవచ్చు. ఇక ఏ సమయంలో చేయాలండి అంటే మీరు ఏ సమయంలో అయినా చేయండి. కాకపోతే రాహుకాలం యమగండం మాత్రం వదిలేసి శనివారం రోజున మిగతా సమయాల్లో మీరు చేసుకుంటే సరిపోతుందన్నమాట. ఇక దీనికి కావలసిన పదార్థాలు ఏమిటంటేనండి, పచ్చకర్పూరం మాత్రమే మనకి అవసరం. చెయ్యబోయే ఈ 2 పరిహారాలకండి, 2 విధాలైన పరిహారాలకు కూడా ఒక పచ్చకర్పూరం మాత్రమే మనకి అవసరం అన్నమాట. ఈ పచ్చకర్పూరం అంటే ఎక్కువగా పాజిటివ్ ఎనర్జీని తెచ్చిపెడుతుంది అని కూడా మనందరికీ తెలుసు. అంతేకాదండి, ఇది డబ్బును కూడా విపరీతంగా పెంచుతుంది అని కూడా మనం చెప్పుకోవచ్చు అన్నమాట. పచ్చకర్పూరం అంటేనండి వెంకటేశ్వర స్వామికి అత్యంత ఇష్టమైనది ఏమిటి అంటే పచ్చకర్పూరం అని కూడా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటేనండి మనం ఎప్పుడే కానీ పచ్చకర్పూరాన్ని మన ఇంట్లో ఉండేటట్టు, ఎప్పుడు కూడా ఉండేటట్టు చూసుకుంటేనండి మనకి డబ్బు అనేది కూడా ఎప్పుడు ఇంట్లో స్థిరంగా ఉంటుంది. అట్లా కూడా చేసుకోవచ్చు. చాలామంది ఏమిటంటే పరిహారాల కోసం ఈ మధ్య అందరూ చేస్తున్నారు కాబట్టి పచ్చకర్పూరాన్ని కూడా అండి తెచ్చేసుకొని కొంచెం ఎక్కువగా ఇంట్లో పెట్టేసుకోండి. ఇటు పరిహారాలకి పనికి వస్తుంది, ఇటు మీకు ఇంట్లో ఉంటే మీకు పాజిటివ్ ఎనర్జీ అనేది కూడా చాలా చక్కగా పెరుగుతుంది అని కూడా చెప్పవచ్చు. ఒకవేళ మీ ఇంట్లో అది తెచ్చుకున్న కర్పూరం తగ్గినట్టు అనిపిస్తే మళ్ళీ తెచ్చి పెట్టేసుకుంటూ ఉండండి. ఎప్పటికప్పుడు నిల్వ ఉంచుకోండి ఈ కర్పూరం అనేది.
ఇక ఇప్పటి వరకు మీరు ఎవరైతే పచ్చకర్పూరం కొనలేదు వారు ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని చక్కగా కొని తెచ్చి ఇంట్లో స్టాక్ పెట్టేసుకోండి కొంచెం. ఈ ఒక చిన్న పచ్చకర్పూరం ముక్కని మనం తీసుకున్నాం అంటే మనకి చాలా ఎక్కువ పచ్చకర్పూరం అవసరం లేదండి. చాలా చిన్న ముక్క కర్పూరం అయితే సరిపోతుందన్నమాట. అంతకంటే ఎక్కువ చిన్న ముక్క అయితే చాలండి. తర్వాత ఇది కూడా ఏమిటంటే మనం ఒక రూపాయి నాణెం ఒకటి తెచ్చి పెట్టాలన్నమాట. ఎందుకంటే ధన రాబడి కోసం అనమాట మనం ఈ పరిహారాన్ని చేయబోతున్నాము. అందువల్ల ఒక రూపాయి నాణాన్ని తీసుకోండి. దాన్ని శుభ్రమైన నీటిలో చక్కగా కడగండి. ఆ నీళ్ళల్లో కొద్దిగా పసుపేసి కడిగేస్తే సరిపోతుందన్నమాట. అయితే మీకు సందేహం వచ్చి ఉంటుంది, రూపాయి నాణ్యమే ఎందుకండి, 5 రూపాయలు పెట్టచ్చు కదా, 10 రూపాయలు పెట్టచ్చు కదా అని. అంటే రూపాయి అంటే ఒక చిన్న మొత్తమే, కానీ పరిహార ఫలితం ఏంటంటే మొత్తానికి కాదండి, మీ సంకల్పానికి ఇస్తుందనే చెప్పాలి. మీరు ఈ చిన్న నాణ్యం పెట్టినప్పుడు ఇది మా ఇంటి అదృష్టానికి తలుపు తెరుస్తుంది అనే ఒక నమ్మకం కనుక మీకు ఉంటే అది చాలా శక్తివంతం అవుతుంది. అంకెలలో 1 అనేది మొదటి సంఖ్య. కొత్త అవకాశం, కొత్త ప్రారంభం, కొత్త దారిని సూచిస్తుంది. అందుకే శనివారం గుమ్మం దగ్గర రూపాయి నాణ్యం పెట్టడం అంటే శుభ ఆరంభానికి, మీ ఇంటి కొత్త అదృష్టానికి ఆరంభం అన్న సంకేతం అనమాట. పెద్ద మొత్తంలో డబ్బులు పెట్టాల్సిన అవసరం లేదు. రూపాయి పెట్టడం ద్వారా మీరు మీ ఇంట్లో డబ్బు రావడానికి తలుపులు తెరుస్తున్నారు అనే ఆహ్వానాన్ని ఇస్తున్నారు అని కూడా చెప్పుకోవచ్చు అనమాట. దానితో మన మనసు సబ్కాన్షియస్ మైండ్లోనండి సంపదని ఆకర్షించడం మొదలవుతుంది అనమాట. గుమ్మం దగ్గర ఈ నాణ్యాన్ని ఉంచడం వల్ల అక్కడ ఎనర్జీ అనేది యాక్టివేట్ అవుతుంది. రూపాయి సరిపోతుంది. ఎందుకంటే గుమ్మానికి ప్రాణశక్తి తెచ్చేది నాణ్యం కాదనమాట, మీ ఉద్దేశం అని కూడా చెప్పాలి. ఒక రకంగా చెప్పాలంటే రూపాయి నాణ్యం పెట్టడం అంటే కేవలం నాణ్యం కాదండి, ఇది మీ అదృష్టానికి ఆహ్వానం అని కూడా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. రూపాయి నాణ్యాన్నండి చక్కగా నీళ్ళల్లో పసుపు వేసుకొని శుభ్రంగా కడిగేస్తాం కదా. కడిగిన తర్వాత ఏం చేస్తారంటే ఇంత కూడా తడి లేకుండా చక్కగా ఒక కాటన్ క్లాత్తో తుడిచేయండి. అస్సలు తడి ఉండకూడదండి. ఆ తుడిచిన తర్వాత మనం పచ్చకర్పూరం ముక్క చిన్నది తీసి పెట్టుకున్నాం కదండి, అది కూడా తీసుకోండి. తీసుకున్న తర్వాత ఏం చేయాలంటే ఈ రెండింటిని ఒకటిగా చేయటానికి మనకి ఏదైనా ఒక వస్త్రం కావాలన్నమాట. వస్త్రం అనేది అవసరం అవుతుంది. అది పచ్చరంగు వస్త్రమైనా సరిపోతుందన్నమాట, ఎరుపు రంగు వస్త్రమైనా సరే, ఏ కలర్లో అయినా మీరు వస్త్రాన్ని తీసుకోవాలన్నమాట. తీసుకున్న తర్వాత చతురస్రాకారంలో కట్ చేసి దానిలో ఈ పచ్చకర్పూరాన్ని మరియు ఈ రూపాయి కాయన్ని పెట్టాలి. పెట్టేసి చిన్నగా ఒక ముడిలాగా మీరు కట్టేసుకోండి. ఇప్పుడు ఆ ముడిని ఏం చేస్తారంటే ఆ మూటను తీసుకువెళ్ళిపోయి మీ ఇంటి ప్రధాన ద్వారానికి లోపల, అంటే మనం ఇంటి లోపల నుండి తలుపు తెరుస్తాం కదండి, అప్పుడనమాట ఇంటి లోపల, అంటే ఈ పచ్చకర్పూరం మూట కూడా ఇంటి లోపలే ఉండాలి, ఇంటి బయట కాదు, గుర్తుపెట్టుకోండి. మన ఇంటి లోపలే ఉండాలన్నమాట ఈ పచ్చకర్పూరం మూట, రూపాయి కలిపి కట్టిన మూట. అంటే ఇంటి లోపలండి మీరు ఇదివరకు ఏమన్నా పరిహారాలు చేసి అక్కడ గోడకి ఒక మేకుని అట్లా రింగుని కానీ కట్టి ఉంటేనండి, మీరు గతంలో ఏమైనా పూజలు పరిహారాలు చేసిన రింగు కానీ మేకు కానీ ఉంటుంది కదా, చక్కగా దానికి కట్టేసుకోండి. అంటే కొత్తగా మీరు మేకులు కొట్టాల్సిన అవసరం లేదనమాట. అదే స్థలంలో ఈ వస్త్రం కట్టేసి ఈ పరిహారాన్ని కూడా అక్కడే ఉంచేసేయండి అనమాట. ఇది పాత ఎనర్జీతో కలిసిపోయి ఇంకా శక్తివంతంగా పనిచేస్తుంది. మా దగ్గర అసలు గోడకు పెట్టుకొని మేకులు ఏమి లేవండి, మేకేమి అట్లాంటిది లేదు గుమ్మానికి అంటే కనుక ఇలాంటివి ఇప్పుడు మేకులు లాంటివండి, మనకి ఏది గమ్ము అమ్ముతున్నారు, తెచ్చి స్టిక్ చేసేసి దాన్ని అతికిచ్చేసి గోడకి ఈ విధంగా దీన్ని తగిలించకుండా చక్కగా సరిపోతుందన్నమాట. ఏంటి దాన్ని అక్కడ మీరు అతికిచ్చేసి ఆ గోడ బాగాన పెట్టేసుకోవచ్చు అనమాట. అతికించిన తర్వాత ఈ ముడిని దానికి తగిలిచ్చేసేయండి. మళ్ళీ ఒకసారి అండి మీరు మీ గుమ్మానికి తలుపు బయట కాదు, మీరు తలుపు లోపలే మీ ఇంటికి, అంటే మనం హాల్లో అనమాట, మనం దీన్ని తగిలించాలన్నమాట. ఎంత వీలైతే అంత ఒక కర్పూరాన్ని అనేది మీరు తీసేసుకోండి. పెద్ద పచ్చ కర్పూరాన్ని మీరు ఈ పరిహారానికి ఉపయోగించడం చాలా విశేషం అనమాట. ఇంకొకటి, ఇది కరగటానికంటే చాలా టైం తీసుకుంటుంది. అంతవరకు చూస్తే మన ఇల్లు చాలా మంచి సువాసనతో నిండి ఉంటుంది. వెంటనే పాజిటివ్ ఎనర్జీ అనేది కూడా చక్కగా పెరుగుతుంది. అయితే ఈ రకంగా పెరగటం వల్ల లక్ష్మీదేవి మీ ఇంట్లోకి వచ్చి తిష్టం వేసుకొని మరి కూర్చుంటుంది అని కూడా చెప్పవచ్చు. ఇది మొదటి పరిహారం అండి, పచ్చకర్పూరాన్ని పెట్టి చేయగలిగింది. తర్వాత ఇంకొక పరిహారం అనమాట, అది కూడా మనకి పచ్చకర్పూరమే అవసరం అవుతుంది. ఇప్పుడు దీనికి ఏం చేయాలంటే ఒక చిన్న ముక్క తీసేసుకోవాలి. ఇప్పుడు మనం గుమ్మం వెలుపల వెళ్ళిపోండి, అంటే గుమ్మం బయట నుండి లోపలికి ప్రవేశిస్తాం కదా, ఆ ప్రదేశంలో
మధ్యలో మీరు ఒక వస్త్రాన్ని ఉపయోగించి చక్కగా తుడిచేయండి గుమ్మం మధ్యలో. ఇక ఇంట్లో రోజ్ వాటర్ ఉంటేనండి, ఆ రోజ్ వాటర్ని తీసుకొని మీరు ఏదైనా వస్త్రాన్ని ఉంచి ఆ స్థలాన్ని శుభ్రపరచడం మంచిదన్నమాట. అలా క్లీన్ చేసిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తారంటే పెట్టుకోండి. మీరు ఏదైనా వస్త్రం తీసుకొని రోజ్ వాటర్ తీసుకొని చక్కగా ఆ వస్త్రం మీద వేసుకొని శుభ్రంగా అండి గుమ్మం దగ్గర బాగా తుడిచేయండి. మొత్తం కూడా గుమ్మం అంతా కూడా శుభ్రం చేయాలన్నమాట. ఇలా శుభ్రం చేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇప్పుడు స్క్రీన్ మీద చూపిస్తున్న గుర్తుని మీరు అక్కడ వేయాలి. ఏమిటంటేనండి, ఇది ఎక్కువ డబ్బు రావటానికి విపరీతంగా సహాయపడుతుంది. అంటే డబ్బు రాబడిని విపరీతంగా పెంచుతుందన్నమాట. ఇది ఒక అద్భుతమైన సింబల్ అన్నమాట. అంతేకాకుండా ఇది చూస్తే వెంకటేశ్వర స్వామికి మనం నామం పెడతాం కదా, దాని ఆకారంలోనే ఈ సింబల్ అనేది ఉంటుంది. అందుకే ఈ సింబల్ని ఈ తలుపు మీద మీరు వేయాలన్నమాట. మీరేంటి గుమ్మాన్ని మాత్రమే కాదు, తలుపుని, డోర్స్ని అన్నిటిని కూడా శుభ్రం చేసి రోజ్ వాటర్తో తూడ్చి మీరు చక్కగా ఈ గుర్తుని తలుపు మీద వేసేయండి. మీరు దేంతో వేస్తారు ఈ సింబల్ని అంటే కనుక పచ్చకర్పూరం తీసుకొని ఈ చిన్న సింబల్ని గీస్తే చాలు. ఎందుకంటే పచ్చకర్పూరం పవిత్రతను, దైవశక్తిని పిలుస్తుంది. ఈ సింబల్ గుమ్మం దగ్గర శక్తివంతమైన రక్షణ వలయంలాగా పనిచేస్తుంది. ఏమిటంటేనండి, ఈ సింబల్ని మనం ఈ పచ్చకర్పూరం ఉపయోగించి గీయటం వలన ఈ సింబల్ తలుపు మీద గీసి ఉంటాము. కాకపోతే ఏంటంటే ఎవరి కంటికైతే కనిపించదు. డార్క్ కలర్ తలుపైన కూడా, లైట్ కలర్ తలపైన కూడా సరేనండి, ఇది అసలు కంటికి కనిపించదు. ఎందుకు? మనం పచ్చకర్పూరంతో గీస్తాం కాబట్టి. ఇది గీసిన సంగతి మనకు మీరు చేశారే అనుకోండి, అద్భుతమైన ఫలితాలు అయితే వస్తాయి అని కూడా చెప్పవచ్చు. మీరు దీన్ని గీస్తున్న సంగతి విశ్వానికి తెలుసు, దేవుడికి తెలుసు, మీకు తెలుసు, కానీ చుట్టూ ఉన్న వారికి తెలియదన్నమాట. కాబట్టి చక్కగా గీసేసుకోండి. మీరు మిగతా పచ్చకర్పూరం ఉన్నదనుకోండి, దాన్ని తీసుకెళ్ళి చక్కగా ఏ బీరువాలో పెట్టుకోవటమో ఎక్కడన్నా దాసి పెట్టేసుకోండి. ఇది గీసిన తర్వాత మీరు దాన్ని చేతులు వేసి తుడుచుకుంటూ అలా వెళ్ళకండి, అలాగే ఉంచేయాలన్నమాట. మీరు ముట్టుకోకూడదు. అలా చేశారే అనుకోండి, విశ్వం అనేది మీకు 4 మూలల నుండి కావాల్సినంత శక్తి, ధనం, ఆశీర్వాదాన్ని మనకి పంపిస్తుంది అని కూడా చెప్పవచ్చు. పరిహారం పూర్తయ్యాక కూడా దాన్ని అలాగే వదిలేయండి, మార్చకండి. ఎందుకంటే మీరు చేసిన సంకల్పం విశ్వానికి వెళ్ళి అన్ని వైపుల నుండి మీకు అవసరమైన సంపద, అదృష్టం, రక్షణని తీసుకువస్తుంది. ఈ శక్తి అనేది అలా నిరంతరం మీకు పనిచేస్తూనే ఉంటుందన్నమాట. ఇక డబ్బు అనేదండి ఎక్కడి నుంచైనా సరే చాలా ఫాస్ట్గా మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుందన్నమాట. డబ్బు వచ్చేలా చేసే అద్భుతమైన పరిహారం ఇదనే చెప్పవచ్చు. అంటే మనకి మనీ బ్లాకేజెస్ ఏమన్నా ఉన్నాయనుకోండి, అంటే డబ్బు రాబడులు ఏమన్నా అడ్డంకులు ఉంటే ఈ అడ్డంకులన్నీ కూడా దాటేసుకొని మీ ఇంట్లోకి డబ్బు అనేది వచ్చి తీరుతుంది 4 వైపుల నుంచి అని కూడా చెప్పవచ్చు. అందుకే ఈ 2 రకాల పరిహారాలని కూడా మనం చక్కగా చేసేసుకోండి రేపు శనివారం రోజు. ఒకటేంటి, ముడి కట్టాం లోపల వైపు నుంచి, రెండవది బయట నుంచి వేసామన్నమాట. ఇది ఎన్ని రోజులు ఉండాలంటే ఒక పెద్ద ముక్క అనేది తీసుకొని ముడి కట్టేస్తే 1 నెల వరకు కరగకుండా ఉంటుంది. చిన్నది కడితే 15-20 రోజుల వరకు ఇది కరిగిపోతుంది. దీని యొక్క స్వభావాన్ని బట్టి 1 నెల వరకు అండి మనం లెక్క పెట్టుకొని మనం ముడి వేసి రూపాయి పెట్టి లోపల నుంచి కట్టేసుకోవాలన్నమాట. ఎందుకంటే పచ్చకర్పూరం గాల్లో కరిగిపోతుంది కాబట్టి. ఈ క్లాత్ని ఏం చేయాలంటే కరిగిపోయిన తర్వాత తీసేసి మిగతా పరిహారాలకు ఉపయోగించుకోవచ్చు. ఈ 1 రూపాయిని ఏం చేయాలంటే మనం శుభకార్యాలకు సంబంధించిన వస్తువుల్ని కొనుక్కోవటానికి ఉపయోగించుకోవచ్చు అన్నమాట. అయితే ఇదంతా కూడా ఈ నెలలోనే అన్నమాట. చేస్తే 1 నెల రోజుల్లోపేనండి చేసిన వారికైతే డబ్బు అనేది విపరీతంగా వచ్చేసింది. మీకు కూడా ఇది 100కి 100% అన్నమాట. ఏంటి ఫలితాన్ని అయితే ఇచ్చి తీరుతుంది అని కూడా చెప్పవచ్చు. మీరేం చేస్తారంటే ప్రతి నెల శనివారం కూడా చూసేసుకొని ఇదే పరిహారాన్ని చేసుకోవచ్చండి. చక్కగా మీకు 4వ శనివారం అనే కాకుండా మిగతా శనివారాల్లో కూడా మీరు నెలలో 1 శనివారం రోజు ఈ పరిహారాన్ని చేసుకుంటూ వస్తే ఇక నుంచి మీకు డబ్బు అనేది తప్పకుండా వస్తుంది. అసలు డబ్బు రావట్లేదు అన్న బాధే ఉండదన్నమాట ఈ రకమైన పరిహారాన్ని మీరు చేసుకోవటం వల్ల అని కూడా చెప్పవచ్చు.